మాట్లాడారనుకోవాలా? అంటే ఫెయిల్‌లో నాకు అర్థమయ్యేది ఏందంటే, బాగా అధికార యంత్రాంగం ఒత్తిడికి లోనవుతాంది. హ్మ్. వాళ్ళ బాధలు చాలా వర్ణనాతీతం. అవును. ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు ఒక రకమైన ఒత్తిడి, ఓకే హ్మ్. చేస్తారు. హ్మ్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనేది మొన్న ఎన్నికల్లోనే తేలింది. 151 సీట్లొచ్చినాయి, 11 పడిపోయినాడు. హ్మ్. అంటే ఉల్టా కావడం అనేది నిమిషాల్లో పని అనేది క్లియర్‌గా అర్థమవుతా ఉంది. అట్లాంటి పరిస్థితి మనకున్నప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకొస్తే అదే పని వీళ్ళు చేస్తే ఎవరు ఫస్ట్ రిస్క్ ఫేస్ చేసేది? హ్మ్. అధికార యంత్రాంగమే కదా! అవును. కాబట్టి రెండోది ఆయన డైరెక్ట్ గా అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పట్టుకొస్తాను అంటున్నాడు. పట్టుకొస్తున్నాడు. అవును. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గా చూసుకున్న చీఫ్ సెక్రటరీని మీరు జర్నలిస్ట్ గా భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ అట్ట మార్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చీఫ్ హ్మ్. సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి బాపట్ల వేసేసినాడు. చీఫ్ హ్మ్. సెక్రటరీని ఎవరు తొలగించరు. అంటే జగన్ గారు ఏదైనా అనుకుంటే మొండిగా చేసే సమాచారం ఇవి హ్మ్. అధికారులందరికీ తెలుసుగా. హ్మ్. కాబట్టి ఇప్పుడు మనం అనవసరంగా ఎందుకు ఇప్పుడు వీళ్ళ మాట నమ్మి వాళ్ళ మాట నమ్మి అలాగని వినకపోతే కుదరదు. ఆ రకంగా అధికారుల మీద అధికార పార్టీ ఎంత ఒత్తిడి చేస్తుందో నాకు తెలియదు. ప్రతిపక్షం అయితే డైరెక్ట్ గా మాట్లాడుతోంది. మేము వస్తే ఈసారి ఊరుకోము అని. హ్మ్. వాళ్ళు చెప్పే దాంట్లో కొంత చేసినా కూడా ఫస్ట్ ఇబ్బంది పడేది ఎవరు? హ్మ్. అధికార యంత్రాంగమే కదా! కాబట్టి అధికారులు ఆ ఒత్తిడిది నేను బలంగా నమ్ముతున్నా. వీళ్ళు హెచ్చరికలు కాదు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా కొంత రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేస్తున్నారు. అంటే హ్మ్. జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఒక దశ దాటిపోయింది. హ్మ్. కోపతాపాలుంటే 2 నెలలు, 3 నెలలు వాడేదో నన్ను తిట్టినాడు, వీడేదో అన్నాడు, వాడేదో పోస్ట్ పెట్టాడు అని 2 నెలలు ఉంటుంది. జీవితకాలం ఉండదు. తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో ఉన్న పార్టీనే కదా! వాళ్ళకి కూడా తెలుసు మొఖాలు అవును. చూసుకోవాల్సింది. రేపు వాళ్ళొస్తే మనల్ని భయం కాదు, బాధ్యత కూడా. ఒకరి హ్మ్. మొఖాలు ఒక దశ దాటింది. కాబట్టి ఆ కోపతాపాలు, ఈ హనీమూన్ పీరియడ్ ముగిసింది కాబట్టి వాళ్ళ పరిపాలన, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలతో వాళ్ళు పడుతున్నారు. మెల్లిగా కొన్ని పర్టిక్యులర్ కేసుల్లో ఉన్నాయి గానీ, అదర్ దెన్ సాఫీగా రాజకీయాలు నడిపే పరిస్థితులు వస్తున్నాయి. అది మంచిదే కూడా ప్రజాస్వామ్యానికి అని నేను అనుకుంటున్నాను. ఓకే. సార్ ఒక విషయం సోషల్ మీడియా పరంగా చాలా వైరల్‌గా మారింది. మొన్న ఇటీవల కలెక్టర్‌లకు సంబంధించిన సమావేశాలకు సంబంధించి ఆ భోజనాల ఖర్చు మీద సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలైతే జరుగుతున్నాయి. ఒక పూట భోజనం కోసం 1,20,00,000 ఖర్చు పెట్టింది ప్రస్తుతం ఉన్నటువంటి సర్కారని ఒక ప్రత్యేకంగా ఒక వాదనలైతే వినిపిస్తూ ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇలాంటి వాదనలు చాలా చేశాయి. ఇదే కూటమి సర్కారుకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు. ఏంటి ఇప్పుడు గతంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు చేస్తున్నటువంటి కూటమికి తేడా ఏముంటది ఇలా అయితే? అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చులు భోజనాలకి ఇట్లాంటికి అయినట్టు ఎక్కడా లేదు. హ్మ్. ఆయన ఎక్కువగా క్యాంప్ ఆఫీస్‌లోనే పెట్టుకున్నాడు కదా! అవును. ఏదో పఫ్ఫుల కోసం ఆహ్, 3,00,00,000 అది ఇది అని చెప్పేసి అది లేదులే. అది బోగస్ అది తేలిపోయిందిలే మీడియాలో గానీ, గూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్‌కి హ్మ్. సీఎం క్యాంప్ ఆఫీస్ అంటారు గానీ అదే కదా ఆయన ఆఫీస్ మొత్తం ఆయన అన్ని సెక్రటేరియట్ రాలేదు ఆయన కదా! చేసిన తప్పు అదే గదా! అన్ని అక్కడ పెట్టడమే గదా! పెట్టాడు. ఆ! నేను 2, 3 సార్లు ఎళ్ళాను హ్మ్. రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి అధికారులు. హ్మ్. ఆడ మహా అంటే టీ ఇచ్చేదే ఎక్కువ. హ్మ్. నేను పప్పులు, గిప్పులు ఎప్పుడు చూడలా. హ్మ్. నేను సీనియర్ అధికారుల దగ్గర 2, 3 సార్లు 4, 5 సార్లు పోయినా క్యాంప్ ఆఫీస్‌కి. హ్మ్. 4, 5 సార్లు టీ ఇచ్చారు గానీ టీలు, మంచినీళ్ళు తప్ప ఇంకేమి ఇయలే ఆడ. బిస్కట్‌లు కూడా ఇయలే. ఇంక ఓకే. పప్పులు యాడనిచ్చి ఇచ్చారులే గానీ అవన్నీ అబద్దాలు. హ్మ్. ఏదో రాసుకున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కి అంత ఖర్చయిందా? లేదా? తెలీదు. కానీ ఒక హ్మ్. వార్త అయితే ప్రధానంగా వచ్చింది. హ్మ్. కానీ ఇప్పుడు దాన్ని ప్రజలు నమ్ముతారు. హ్మ్. ఎందుకు నమ్ముతారు? దానికి ప్రభుత్వం వివరణ ఇయల. ఇవ్వలేదు. వివరణ హ్మ్. ఇచ్చిందనుకోండి. ఇప్పుడు హ్మ్. ఉదాహరణకు అగ్గిపెట్టెలకు కొవ్వొత్తులకి ఇంత అయిపోయిందని ఒక వారం రోజులు వార్తొచ్చింది. అవును. ఖచ్చితంగా మంత్రులు కూర్చోబెట్టి కాదు అన్నారు. తర్వాత కొంచెం అగ్గిపెట్టెలతో కాదు జనరేటర్‌తో కలిపి అయ్యిందని మళ్ళీ తెలిసింది. హ్మ్. ఆ జనరేటర్‌తో కలిపి అనేది చెప్పకుండా ఉంటే దాన్ని నమ్మేస్తారు కదా జనం. అవును. ఇప్పుడు కూడా ఆ 3,000 300 కోట్లలో మూడో ఏదో అది నూట నూట వన్ 200 2,00,00,000 హ్మ్. హ్మ్. 1.32 క్రోర్స్ 2,00,00,000 అయిందంటారు. అది 1,20,00,000 అవును. 3,200 ఒక హ్మ్. భోజనానికి. హ్మ్. వాళ్ళు లెక్కేసింది రూ. 3,200 ఒక భోజనానికి అయ్యిందని ఒక లెక్కేశారు. హ్మ్. హ్మ్. అది నిజమా? నిజంగా ఆ హోటల్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టినారా? మనకేం తెలీదు. తెలీదు కాబట్టి మనం ఇప్పుడు వ్యాఖ్యలు చేయలేము గానీ బట్ ఈ వ్యాఖ్యల పైన ప్రభుత్వం వివరణ అయితే ఇయ్యాలి. హ్మ్. దానికి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు గానీ జీఏడీ డిపార్ట్‌మెంటోళ్ళు సోషల్ మీడియాలో వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. జరిగింది ఇదని చెప్పాలి. హ్మ్. నిజంగా జరుగుంటే వాళ్ళు వివరణ ఇయ్యకుండా నిజంగా జరిగి ఉంటే అది కరెక్ట్ కాదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే నేను సెక్రటేరియట్ చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సెక్రటేరియట్ అక్కడే కదా జరిగింది కలెక్టర్ల అవును. కాన్ఫరెన్స్. అవును. అవును. హ్మ్. ఆ సెక్రటేరియట్‌లో క్యాంటీన్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా పోయారో లేదో గానీ నేను వెళ్ళాను. హ్మ్. నేను ఎప్పుడు వెళ్ళినా ఆడనే ఒక 10 సార్లు ఎళ్ళుంటా. హ్మ్. గ గత 10 ఏళ్లలో హ్మ్. సెక్రటేరియట్‌కి. హ్మ్. ఆ సెక్రటేరియట్‌లో క్యాంటీన్ ఉంది. ఎంప్లాయీస్ క్యాంటీన్. చాలా బాగుంటుంది. హ్మ్. టీ, కాఫీ గాని వాళ్ళు బాగా చేస్తున్నారు. ఆ ఎంప్లాయీస్ క్యాంటీన్. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ పోయినప్పుడు ఆడనే తిన్నా. హ్మ్. బయట తినడానికి ప్లేస్ కూడా లేదు. ఇంక బయటొస్తే విజయవాడకి రావాల్సింది. ఏం లేదు అక్కడేముండదా? మధ్యలో. ఆ! ఏముండదు. హ్మ్. కాబట్టి దాంట్లోనే పెట్టొచ్చు. హ్మ్. కలెక్టర్‌లకి. ఏం
పైనుంచి విదేశీ డెలిగేట్స్ ఏం కాదు కదా, నిజానికి చాలా బాగుంది. నేను అన్నప్పుడు గ్రూప్ 1 అధికారుల స్థాయిలో కలెక్టర్లు మళ్ళీ ఐఏఎస్ఎల్ రారు, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం. అదర్ దెన్ అందరూ ఆడికే వస్తారు. అరకు టీ అవన్నీ చాలా బాగున్నాయి, అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడి నుంచే టీ కాఫీలు వెళ్తాయి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి రెగ్యులర్ గా. భోజనం తప్ప అన్ని వెళ్తాయి, భోజనం ఇంటికాడ నుంచి తెచ్చుకుంటారు విజయవాడ నుంచి. అదర్ దెన్ ఐఏఎస్ అందరూ అన్నే భోజనం చేస్తారు, ఐఏఎస్ కూడా ఇంటికాడ నుంచి తెచ్చుకొని తింటుంటారు. కాబట్టి ఆ క్యాంటీన్ భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఆ క్యాంటీన్ భోజనం తీసుకోవచ్చు కదా. నిజంగా వాళ్ళు 3200 పెట్టి ఉంటే మనకు సమాచారం లేదు, పెట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం. క్యాంటీన్ భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది, బాగా ఉంటుంది, దాన్ని పెట్టచ్చు. అదేవిధంగా ప్రభుత్వం చెప్పాలి, చెప్పకపోతే 3200 పెట్టింది నిజమే అని ప్రజలు నమ్ముకుంటారు.